జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ భార్గవాస్త్ర పేరిట వెపన్ సిస్టమ్ ని రూపొందించింది. ఇది స్వదేశీ టెక్నాలజీతో అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, యుఏవీస్ కానివ్వండి, లేకపోతే స్వాన్ డ్రోన్స్ కానివ్వండి, వాటిని మనం కట్టడి చేయడానికి, వాటిని ఆపడానికి వీలుగా ఈ భార్గవాస్త్ర వెపన్ సిస్టమ్ ని రూపొందించడం జరిగింది. ఒకసారి దీన్ని వివరాలు ఏంటో తెలియజేస్తారా? సో బేసికలీ స్వాన్ డ్రోన్స్ అనేవి మీరు ఎప్పుడు రెగ్యులర్ గా చెప్తూనే ఉన్నారు, గుంపుగా ఒక డ్రోన్స్ కనుక వచ్చి అటాక్ చేస్తే మనం ఏం చేస్తామని. సో దానికి సంబంధించి ఇప్పుడు ఈ కొత్త ఆవిష్కరణ గురించి మీరు వివరాలు తెలియజేస్తారా? అండ్ బై ద వే నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. భార్గవాస్త్ర అని దానికి పేరు పెట్టాడు, నిజానికి గొప్ప విషయం. చెప్పండి సార్. కరెక్ట్. మన ప్రైవేట్ రంగం కూడా మన సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నాయి. దాంట్లో ఇది ఒక గొప్ప సక్సెస్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే స్వాన్ డ్రోన్స్ అంటే ఒక 100 డ్రోన్స్ వస్తాయి, చిన్న చిన్న డ్రోన్స్ వస్తాయి. తలా ఒక కిలోనో 2 కిలోలో 5 కిలోల బాంబులు తీసుకొని వస్తాయి. అలాంటి వందలు వచ్చాయంటే మనం ఎన్ని మనం అటాక్ చేయగలం. కానీ దానికి కౌంటర్ చేయగలిగిన టెక్నాలజీని మనం ఇప్పుడు తెచ్చుకున్నాము. గతంలో మనం బహుశా ఒక 2-3 గ్లోబల్ రౌండ్ ముందర మనం చర్చించుకున్నాము. నేవీ అటువంటి శక్తి తెచ్చుకుంది. నేవల్ అసెట్స్ మీద కనుక దాడులు జరిగితే, స్వామ్ డ్రోన్ అటాక్ జరిగితే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఆల్రెడీ మన డిఆర్డిఓ సహాయంతో ఆ టెక్నాలజీ మనం తయారు చేసుకోగలిగాం. ఇప్పుడు ప్రైవేట్ రంగ సంస్థ సోలార్ కంపెనీ ఇండస్ట్రీస్ ఏదో ఉందో వాళ్ళు ఇది తీసుకురావడం అనేది చాలా అద్భుతమైన విషయం. సో దాని పేరే భార్గవాస్త్ర అని పేరు పెట్టారు. షార్ట్ రేంజ్ మిసైల్స్ అనమాట. సాఫ్ట్ కిల్ అండ్ హార్డ్ కిల్ రెండు ఉంటాయి మనకి ఈ డ్రోన్స్ ని అటాక్ చేయాలంటే. సాఫ్ట్ కిల్ ఏంటంటే దాని నావిగేషన్ సిస్టమ్ తోటి వీళ్ళు ఆడుకుంటారన్నమాట. నావిగేషన్ సిస్టమ్ కట్ ఆఫ్ చేసేసారంటే ఎవరు దీనిని ఎక్కడి నుంచో దీన్ని కంట్రోల్ చేసి దాడి మొదలు పెట్టారో వాళ్ళ కంట్రోల్ నుంచి దాటిపోతుంది. సో ఆ డ్రోన్కి ఏం చేయాలో తెలియదు, ఎక్కడ పోవాలో తెలియదు. సో ఆ కుప్పగూలిపోతుంది. ఇది ఒక మెథడ్. రెండవది హార్డ్ కిల్, లేజర్స్ తోటో లేకపోతే మిసైల్స్ తోటో వాటిని కాల్చివేయడం అనేది రెండవ ఆప్షన్. ఈ రెండు ఆప్షన్స్ కూడాను డిప్లాయ్ చేయడం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి స్వాన్ డ్రోన్స్ మనం ఎలా పంపించాలో మన దగ్గర ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే మన శత్రువులు మన మీద స్వాన్ డ్రోన్ అటాక్ చేస్తే దాన్ని ఎలా కౌంటర్ చేయాలి అనడానికి ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే ప్రైవేట్ సంస్థలు కూడా ఇవి ఆవిష్కరణలు చేస్తున్నాయి. గల్వాన్ ఘటన జరిగే సమయానికి మనకు డ్రోన్ టెక్నాలజీ మన దగ్గర లేదని చెప్పాలి. ఎస్పెషలీ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ డ్రోన్ టెక్నాలజీ వాడలేదు. ఈరోజు డ్రోన్ టెక్నాలజీలో మనం చాలా పురోగతి చెందాం. సో కాబట్టి డ్రోన్లో మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్ ఉంటాయి. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటున్నారు, దాన్ని ఒక డిఫరెంట్ పదాలతో వాడతారు అవి. ఫర్ ఇన్స్టెన్స్ రష్యా, మనకు టర్కీ చాలా అడ్వాన్స్డ్ బైరాక్టర్ లాంటివి వాళ్ళు నడిపిస్తున్నారు వాళ్ళు. అలాగే ఇరాన్ కి దగ్గర కూడా వాళ్ళు ఆత్మాహుతి చేసుకునే కామికాజే డ్రోన్స్ వాళ్ళు తయారు చేశారు వాళ్ళు. కాబట్టి ఇన్ని దేశాలు డెవలప్ చేస్తున్నాయి, భారతదేశం వెనకబడింది. కానీ సంతోష్ బాబు గారి యొక్క బలిదానం తర్వాత మన పారాడైమ్ షిఫ్ట్ అంటాం కదా, మన మొత్తం ఆలోచన దృక్పథమే మారిపోయింది. కంప్లీట్ కొత్త రకమైనటువంటి యుద్ధ ప్రాతిపదిక యుద్ధం చేయవలసినటువంటి టెక్నాలజీ మనం తెచ్చుకోవడం మొదలు పెట్టాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడుకోవాలి, సైబర్ అటాక్స్ ఎలా డీల్ చేయాలి, ఇలా టెక్నాలజీ పరంగా మనం మాట్లాడడం మొదలు పెట్టాము. మన అస్త్రాల్లో కూడా అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆర్మీ కానీ, నేవీ కానీ లేదా ఎయిర్ ఫోర్స్ అసెట్స్ను కూడా కంప్లీట్ టెక్నాలజీని ఇండిజినైజ్ చేసుకుంటూ మనం కంప్లీట్ షిఫ్ట్ అయిపోయాం దీని నుంచి. గతంలో ఉన్నటువంటి న్యూక్లియర్ డాక్ట్రిన్ కూడా తిరగరాస్తున్నాం. మెల్లిమెల్లిగా ఇవన్నీ కూడాను డ్రామాటిక్ చేంజెస్ మనం చూస్తాం. డ్రోన్ టెక్నాలజీలో ఈరోజు మనము విపరీతమైన పురోగతి సాధించగలిగాం. అందుకని ఈరోజు ఈ భార్గవాస్త్ర ఏదైతే వచ్చిందో ఒక ప్రైవేట్ రంగ సంస్థ తీసుకురావడం అన్నది చాలా చాలా అద్భుతమైనటువంటి ఒక సక్సెస్ కింద మనం భావించాలి. దీని వెనకాల ప్రభుత్వం ప్రైవేట్ రంగ సంస్థని సపోర్ట్ చేయడము, డిఫెన్స్ రంగంలో ప్రైవేట్ రంగ సంస్థల పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా వీళ్ళ ప్రయత్నం చేయడము, ఇది లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలీనంగా మనకు చాలా లాభాలు చేకూర్చబోతోంది. మన పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ చేసి అమెరికాకి వెళ్ళి ఏదో ఐటీలు, కంప్యూటర్లు, కోడింగ్ చేద్దామనే ఉంటున్నారు. కానీ ఉద్యోగాలు రాని వాళ్ళు ఇక్కడేమో క్రెడిట్ కార్డులు, ఇన్సూరెన్స్ పాలసీలు అమ్ముకుంటున్నారు. కానీ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కొత్త ఆపర్చునిటీస్ వాళ్ళకి వచ్చాయి డిఫెన్స్ రంగంలో. కాబట్టి డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, మనకు ఇతరత్ర ఈ నావిగేషన్ కావచ్చు, ఈ కమ్యూనికేషన్ కావచ్చు,
దీని ఏమంటారంటే సాఫ్ట్ స్కిల్ టెక్నాలజీస్ కావచ్చు, సైబర్ వార్ఫేర్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను మనకు ఒక కొత్త ఇండస్ట్రీ మన పిల్లలకు ఆపర్చునిటీ పెరగబోతున్నది. ఈ రోజు ఈ సూర్య ఇండస్ట్రీస్ ఒక సక్సెస్ చూసి ఇంకా చాలా మంది ముందుకు వస్తారు. దీనివల్ల మన మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ రంగ సంస్థలు కూడా మన రక్షణ దృష్ట్యా వాళ్ళు కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తారని మనం వాళ్ళందరినీ కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.